ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు దేవుడు మంచివాడు అనే 3 అంశాన్ని ధ్యానిస్తూ ఉండగా, పరలోకపు తండ్రి మీ మంచితనమును గురించి ఆత్మదేవుని సహాయంతో వివరంగా విపులంగా మాకు అర్థమయ్యేటట్టు బోధించి మమ్మలను సర్వసత్యములోనికి నడిపించమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పితృదేవ శాస్త్రములోని 3 అంశం, దేవుడు మంచివాడు. గాడ్ ఈజ్ గుడ్. దేవుని మంచితనాన్ని గురించి తెలుసుకుందాం. మంచితనం అంతటికీ దేవుని మంచితనమే మూలం. మనకంటూ మంచితనం ఉంటే అది ఆయన మంచితనములోని వచ్చిందే, మంది కాదు. ఒకసారి ఓ పాస్టర్ గారు ఒక ఇంటికి వెళ్ళాడు. వాళ్ళు చక్కగా ఆయన్ని దైవజనుడని మంచి సత్కార్యం అంటే మంచి కార్యం, అన్ని విషయాల్లో ఆయనకి మంచి చెడ్డ చూశారు. ఆనందంతో ఆయన ఒక లెటర్ రాశారు. ఏమని? మీ మంచితనానికి, మీ ఉదార స్వభావానికి, మీకున్న దైవజనుడి పట్ల ఆ ప్రేమకు మీకు కృతజ్ఞతలు, వందనాలు, నన్ను చాలా బాగా చూసుకున్నారని కొనియాడుతూ మెచ్చుకుంటూ రాశాడు. ఆయన తిరిగి ఏం రాశాడు లెటరు? అయ్యా, మాలో నీకు కనబడిన ప్రతి మంచితనం మాది కాదు, యేసయ్యది. ఏదైనా చెడ్డ కనపడితే అది మాదని రాశాడట ఆయన. చాలా గొప్ప విషయం కదా, చిన్న విషయం కాదు అది. అది మనం గుర్తించాల. దేవుని మంచితనమును గూర్చిన వివరణ. పాయింట్ 1, దేవుడను పదమునకు మంచి అని అర్థం. దేవుడు మంచివాడుగా తప్ప మరొక విధంగా ఉండలేడు. పాయింట్ 2, దేవుడు మంచివాడు గనక మంచిని మాత్రమే చెయ్యును. ఇప్పుడు మళ్ళీ ప్రశ్న, మరి పాపం ఎలా వచ్చింది? దేవుడు మంచివాడు, మంచే చేస్తాడు, మరి పాపం ఎలా వచ్చింది? దేవుడు మంచివాడు, మనల్ని ఏం చేశాడు? మంచివాడుగానే సృష్టించాడు, మన హృదయంలో మంచే పెట్టాడు. కానీ నేనేం చేయలేదు, నాకు ఇచ్చిన స్వేచ్ఛను బట్టి మంచి చేయలేదు. కాబట్టి మంచి చేయలేదు కాబట్టి ఏమొచ్చింది? అదే చెడు వచ్చింది. ఎలుగు లేదు కాబట్టి ఏముంది? అంతే, సింపుల్ ఆన్సర్. అది సృష్టి కాదు, అది క్రియేషను కాదు. మంచివాడు పాపాన్ని ఎలా సృష్టిస్తాడండి? నేను చెప్తున్నా, పాపము సృష్టి కాదు. నెంబర్ 3, దేవుడు అన్ని వేళలా మంచివాడు. కీర్తనలు 31:19, 33:5, 52:1. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. మన పట్ల ఎప్పుడు మంచి చేస్తాడా చెడు చేస్తాడా? నీ కష్టాలు వచ్చాయంటే అర్థం ఏంటి? మంచి చేస్తున్నాడని అర్థం. కానీ నువ్వు అనుకుంటావా నీ కష్టాలు వస్తే మంచి చేస్తున్నాడని? ఏమనుకుంటావు? దేవుడు మంచివాడు ఎప్పుడు? అన్ని వేళలా. మరి అన్ని వేళ మంచివాడైనప్పుడు ఒకప్పుడు మంచివాడే పాస్టర్ గారు, మరి ఇప్పుడేమయ్యాడమ్మా అంటే నీకు బాధ కలిగింది కాబట్టి మంచివాడు కదా. దీన్నే ఏమంటారు? పితృదేవ శాస్త్రం అంటే పెట్రాలజీ, దేవుని గురించినటువంటి శాస్త్రం. మనం వివరంగా తెలుసుకుంటే దేవుణ్ణి మనం అపార్థము చేసుకోం. 52:1. సూర్యుడా, చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు? దేవుని కృప నిత్యముండును. దేవుడు ఎప్పుడు మంచివాడండి, ఆల్వేస్. ఆయన ఎవరు? గుడ్, మంచివాడు, అంతే, దర్శాలు. అన్ని వేళల మంచివాడు. మనం మంచివాళ్ళం కాదంటే కరెక్ట్గా ఉంటుంది. అందుకే మీకు గుర్తుందా, ఒక వ్యక్తి వచ్చి ఏమన్నాడు? నిత్య జీవమునకు వారసుడగుటకు నేనే మంచి కార్యము చేయవలను. వెంటనే ప్రభు ఏమన్నాడు చెప్పండి? మంచివాడు ఒక్కడే, ఓన్లీ వన్ మ్యాన్. దేవుడు ఒక్కడే మంచివాడు. 65:4. నీ ఆవరణంలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొనివాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందెదము. దేనివల్ల? ఆయన మంచితనం వల్ల, నా మంచితనం వల్ల కాదు. నహూము గ్రంథం 1:7 యెహోవా ఉత్తముడు. ఎవరమ్మా? ఉత్తముడు. ఉత్తముడు అంటే మంచివాడు. సో అన్ని వేళలా దేవుడెవరు? మంచివాడు. 4, దేవుని ప్రణాళికలు మంచివి. రోమ 12:2. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు. ఇప్పుడు ఆలోచించండి, దేవుడు ప్రణాళికలు మంచి అన్నప్పుడు మనం ఏం చేస్తాము? దేవుని ప్రణాళికను గుర్తించకుండా దేవుని అపార్థము, నాకెందుకు ఇలా చేశావు అని అంటున్నానంటే దేవుని ప్రణాళిక నాకు అర్థము కాల. ఏ విషయంలో అయినా, కుటుంబ విషయంలో కానీ, ఉద్యోగం విషయం కానీ, బిడ్డల విషయం కానీ. అమెరికా అమ్మాయికి ఇండియా కళ్ళు వచ్చాయి. అప్పుడు ఆమె ఫీల్ అయ్యేదట, నేను ఎవరిని? అమెరికన్, నాకు ఏ కళ్ళు వచ్చాయి? ఇండియా కళ్ళు వచ్చాయి. సో ఆమె మిషనరీగా వచ్చింది మన దేశానికి. ఇప్పుడు అర్థమైందా? వచ్చి సేవ చేసేటప్పుడు ఆమెను చంపాలనుకున్నారు. ఆమె కళ్ళు చూసి చంపడం మానేశారట.
అంటే బాగా వినండి, అప్పుడు దాకా సనుక్కునింది ఏమని, నాకు ఈ కళ్ళు ఎందుకు ఇచ్చావు, నా కళ్ళు. ఇప్పుడు అర్థమైంది ఏమని, ప్రభువా నీ ప్రణాళిక ఎంత గొప్పది, నువ్వు ఎంత మంచివాడవు. అంటే మన గురించి ఇక్కడ కొంతే తెలుసండి. ఇక్కడ ఈ దేహంలో, దేహం వదిలిన తర్వాత దేవుని మంచితనానికి ఇంకా అద్దులు ఉండవు పొగడ్డానికి, అంతగా పొగడేస్తాం మనం ఆయన్ని. ప్రభువా భూమి మీద నాకు అందుక ఈ శ్రమ వచ్చింది, నాకు అందుక ఈ కష్టం వచ్చింది, అందుక నేను ఇంతకాలం నలిగిపోయింది, అందుక నేను ఇన్ని బాధలు అనుభవించింది, అయ్యో నాకు తెలిసుంటే ఎంత బాగున్నదేవా, ఇంకేం అయిపోయాం తెలిసి అక్కడ ఫీల్ అవుతాం అన్నమాట మనం. అందుకే దేవుడు ఆల్వేస్, ఆయన ఎవరు, మంచివాడు, ఎప్పుడు మంచివాడే ఆయన. 29:11 నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. మన ఇంట్లో జరగరా అని జరిగింది అనుకోండి, ఎట్లా ఫీల్ అవుతాం మీరు చెప్పండి. సో ఏమంటున్నాడు, నీ పట్ల నేను ఉద్దేశించినవి మంచివే, చెడ్డవి కాదు. మనం అనుకుంటాం అవి మంచివి కావు, కానీ దేవుడు అంటున్నాడు అవి మంచివే, అవి మంచివే. ఎఫెసీ 2:10 మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై విన్నారా? మనము క్రీస్తు యేసునందు. ఇప్పుడు దేవుడు మంచివాడు, బాగుంది, మనం ఏం చేసాం, నమ్మాం. అప్పుడు ఏమొచ్చింది మనకి, ఆయన మంచితనం వచ్చింది. ఇప్పుడు దేవుడు మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడట, ఆయన మంచితనాన్ని ఇతరులకి చూపించడానికి ఎన్నుకున్నాడట మనల్ని. ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు అంటే ఏంటండి, మంచి క్రియలు కదా. ఇప్పుడు మనలో మంచి ఉందా, లేదు. మరి మనలో ఉన్న మంచి ఎవరిది, యేసుప్రభు. ఇప్పుడు మన లోకానికి కనబడే క్రియలు ఎవరివి, మంచివి. కాబట్టి మంచితనం అనేది మంది కాదు, గుర్తుపెట్టుకోండి. 5th one, దేవుని పోషణ మంచిది. మత్తయి 7:9-11 మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చిన, చేపను అడిగిన ఎడల పామునిచ్చిన, మీరు చెడ్డవారై ఉండియు మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులు నిచ్చును. ఇవ్వండి. ఇప్పుడు మనం జనరల్గా దేన్ని అడుగుతాం చెప్పండి, దేవుణ్ణి భూ సంబంధమైనవి అడుగుతాం, కానీ ఆయనేమి ఇవ్వాలనుకుంటున్నాడు. అందుకే ఎగ్జాంపుల్ చెప్పాడు, ఏ బిడ్డ అయినా తండ్రిని చెప్పండి రొట్టిని అడిగితే రాతినిచ్చునా, చేపను అడిగితే పామునిచ్చునా, గుడ్డుని అడిగితే తేలునిచ్చున. అంటే ఇప్పుడు ఏమంటున్నాడు, రొట్టిలాగా కనబడే రాయినిస్తాడా ఏ తండ్రి అయినా? తండ్రి మంచోడా చెడ్డోడా? చెడ్డోడు. అంటే దేవునితో పోల్చుకుంటే మనిషి చెడ్డోడు, దేవుడు మంచోడు. చెడ్డవాడైన తండ్రి తన పిల్లలకు మంచి ఇవ్వాలనుకుంటున్నాడు కదా. మరి మీరు నన్ను అడుగుతున్నారు, కానీ మీరు అడిగినప్పుడు నేను వెంటనే చేయను, కానీ మీరేమనుకుంటారు, నేను అడిగితే చేయలేదు కదా, కాబట్టి దేవుడు మంచోడు కాడు అది అనొద్దు. అంతకంటే మంచి మీకోసం ఎత్తిపెట్టాను అంటున్నాడు. నువ్వు అడిగిన దానికంటే, నువ్వు ఊహించిన దానికంటే మంచివి మంచివి మీ పోషణ కొరకు నేను ఎత్తిపెట్టాను అంటాడు. అందుకే కదా నేను ఎక్కడి నుంచి వచ్చాను, పరలోకం నుండి వచ్చాను. మీరు క్షయమైన ఆహారం కొరకు కష్టపడకండి, మీరు అక్షయమైన ఆహారం కొరకు కష్టపడండి. అంటే లైఫ్ లాంగ్ ఆయనతో ఆనందించేటువంటి జీవితం ఎంత మంచి పోషణ అండి. నిజంగా ఆలోచించండి ఒకసారి మీరు. రోమా 8:32 తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? చూసారా, కుమారుణ్ణే ఇచ్చాడే. మనం అడిగింది ఎవడా దేవుడు? అంటే మంచి ఇస్తాడు, చాలా శ్రేష్టమైనవి ఇస్తాడు, విలువైనవి ఇస్తాడు, శాశ్వతంగా ఉండిపోయి ఇస్తాడు, దివ్యమైనవి ఇస్తాడు అని చెప్తున్నాడు. మనం అలా అర్థం చేసుకోవట్లేదు, ఆయన్ని అపార్థం చేసుకుంటున్నాం మనం. మత్తయి సువార్త 5:45 ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి. ఇప్పుడు దేవుడు ఎవరు? మంచివాడు. చెడ్డవారి మీద ఏం చేయకూడదు? అప్పుడేంది, వాళ్ళకు సూర్యుడు ఉండకూడదు, వాళ్ళకు వర్షం పడకూడదు, అవునా కదా? ఎందుకు అలా చేయట్లేదు అంటే ఆ ఎగ్జాంపుల్ చూడండి. చెడ్డవారి పట్లే ఆయన అలా ప్రవర్తిస్తే మంచివారి పట్ల ఇంకెలా ప్రవర్తిస్తాడు? వాహ్, వండర్ఫుల్ వాడు కదా. అంటే ఆయన స్వభావమే మంచి అయినప్పుడు ఏం చేయలేడు ఆయన? వాళ్ళకి చెడు చేయలేడు. మళ్ళీ ఇప్పుడు ప్రశ్న, మరి నరకం ఎందుకు? మీకు ఒక రహస్యం చెప్పనా, నరకం మనకు కానే కాదు అసలు, అపవాదికిని వాని దూతలకును.
మనుషులు కాదు నరకం చేయలే దేవుడు. మరి ఎందుకు పోతున్నారు? సింపుల్ ఆన్సరు, మనిషి యంత్రము కాదు, మనిషి స్వేచ్ఛ జీవి. తనకు తాను నువ్వు నాకు వద్దని పోతున్నాడు. దేవుడు నరకం చేయలేదు, నరకం చేసింది అపవాదికి మన దూతలకి. మనిషికి పరలోకం చేశాడు. మనిషి అంటున్నాడు నాకు నువ్వు వద్దు, నాకు నువ్వు వద్దు. వాడికి సిద్ధపరిచిన నరకాగ్ని గుండమునకు పొండి అంటే ఈయన పొమ్మనట్లా. దాని అర్థం ఏంటి? మీరు కోరుకున్నారు పొండి అని అర్థం. 6 దేవుని కాపుదల మంచిది. 1 కొరింథీ 10:13. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మనకు శోధన వచ్చినప్పుడు ఎలా ఫీల్ అవుతాం చెప్పండి? నా వల్ల కాదు పాస్టర్ గారు, నేను సూసైడ్ చేసుకుంటున్నాను అన్నారు. కొన్నిసార్లు అలా అనిపిస్తుంది మనకు. అప్పుడు దేవుడు మంచోడా చెడ్డవాడా? దేవుడు చెడ్డవాడు కాదు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? పక్షిరాజు తెలుసు కదా అందరికీ. ఎక్కడ పెడుతుంది గూడు? ఎత్తైన ప్లేస్లో కదా. ఏమేమి అరేంజ్ చేస్తుంది ఆ యొక్క ఇంటికి? ముందు ముళ్ళు, తర్వాత దొంటులు, తర్వాత పుల్లలు, తర్వాత ఈకలు, తర్వాత మెత్తని దూదే. ఒకటి ఏం చేస్తుంది? తీసేస్తుంది. అలా తీసి లాస్ట్కి ఏం చేస్తుంది? తోసి అవతల పడేస్తుంది. రెక్కల మీద తీసుకొని అలా వెళుతూ దబ్బను వదిలేదు అది. అప్పుడు ఏమనుకుంటే, ఇప్పుడు చెప్పండి, ఆ పిల్లలు ఏమనుకుంటే ఇదేమి కసాయి తల్లి, ఇది గూడు కట్టినప్పుడు బా ఏమి ప్రేమ, నీ ప్రేమ. తీరా తోసేసినప్పుడు ఎంత కోపం వస్తుందండి. ఆ తర్వాత అవి ఏం నేర్చుకుంటాయి? ఎగరడం. అప్పుడు దానికి ఏమర్థమైంది? ఓహో, మేము సోమరిపోతులము కాకూడదని, ఇలాగే జీవితాంతరము ఉండకూడదని, మాకు మేము ఎగరడము నేర్చుకోవాలి. ఇదా నీ ప్రేమ, ఎంత గొప్పదే. దేవుడు మనకు పూర్తిగా ఇక్కడ అర్థం కాడు, కొంచెం అర్థమవుతాడు. అక్కడికి వెళ్ళాక పూర్తిగా అర్థమవుతాడు. అయితే ఓవరాల్గా మీకు ఏం చెప్తున్నానంటే, దేవుడు ఎప్పటికీ కూడా ఆయన్ని అపార్థం చేసుకునే ప్రయత్నం చేయొద్దు. దేవుడు ఎప్పటికీ మంచివాడు. కీర్తన 18:1-2 రా. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను శైలం రక్షించువాడు. అంటున్నాడు. కోట ఏం కనపడుతుంది దేవుని కాపుదల్లో? మంచి. దేవుని కాపుదల అంటే జబ్బులు రావట్లేదా మనకు? మరి మంచి కాపుదల, దేవుడు మంచివాడు కదండి. దేవుని కాపుదల మంచిది కదా. ఎందుకు జబ్బులు వస్తున్నాయి? ఎందుకు యాక్సిడెంట్లు అవుతున్నాయి? ఇప్పుడు చెప్పనా? మంచివాడు కాబట్టి అవుతున్నాయి. నాకేం నేర్పాలి? మంచి నేర్పాలి. ఏం తీసేయాలి నాలో? చెడు తీసేయాలి. అంటే అలా దెబ్బలు కొడితే కానీ నాలోంచి ఏం పోదు బయటికి? చెడు పోదు. ఇప్పుడు మంచోడా చెడ్డోడా ఆయన? ప్రేమించే తండ్రి కొడతాడు, కొట్టే తండ్రి ప్రేమిస్తాడు. దేవుడు ఎవరు? మంచివాడు. కాబట్టి ఏం చేస్తున్నాడు? మనల్ని కొడుతున్నాడు. అదే యాక్సిడెంట్, అదే జబ్బు, అదే మనకు శరీరానికి వచ్చే కష్టాలు. ఇప్పుడు మంచివాడా చెడ్డోడా? మన దేవుడు మంచివాడు. 7:1 దేవుని సహనం మంచిది. నిర్గమ 34:6. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు. యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుని సహనం మంచిది. ఎందుకు? మనల్ని దిద్దడానికి, మనల్ని సరిచేయడానికి. ఎందుకంటే పేతురు అంటాడు, ప్రభువా నా సహోదరుడు తప్పు చేస్తే ఎన్నిసార్లు క్షమించమని అడుగుతాడు. అది గ్రీకులో చదివితే లెక్కలేని మారులు. లెక్క పెట్టొద్దు నువ్వు. ఎందుకు? నిన్నన్నిసార్లు క్షమించా నిన్ను. నువ్వు ఎన్నోసార్లు నా దగ్గర క్షమాపణ అడిగావు. మరి నువ్వు ఎదుట వాళ్ళని క్షమించవా? చెప్పండి, ఏం చూపించాలి మనము? సహనం. ఎప్పుడు దాకా? చచ్చిందాకా. ఫాలో మీ, నన్ను నువ్వు వెంబడించు. చెప్పండి, దేవుని సహనము మంచిది. పేతురు రాసిన 2వ పత్రిక 3:9. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలనని నిశ్చయింపక. దేవుని సహనం ఉద్దేశం చెప్పండి అందరూ. ఎవ్వరును బా ఏమి మంచితనం అండి. కానీ అర్థం చేసుకుంటున్నారు ఎవరన్నా? 8 దేవుని క్షమాపణ మంచిది. కీర్తన గ్రంథం 85:5. ఎల్లకాలము మా మీద కోపించెదవా, తరతరములు నీ కోపము సాగించెదవా. దేవుడు ఎప్పుడు కోప్పడతాడా? దేవుడు ఎప్పుడు కోప్పడితే ఏడబోతాం మనం? యోహాను రాసిన 1వ పత్రిక 1:9. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల పాపానికి కారణం చెప్పండి. ఇప్పుడు ఏం కనపడుతుంది ఆయన క్షమాపణలో? మంచితనమే కదా. యోహాను సువార్త 21:15. వారు భోజనము చేసిన తర్వాత మేము సియ్యను పేతురును చూచి యోహాను కుమారుడైన సీమోనును
వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. పేదరి పట్ల దేవుడు ఏంటా మంచితనం? నన్ను ఎరగను అంటే చిన్న పాపం అది. అలాంటి వ్యక్తి పశ్చాత్తాపడితే క్షమించాడా? అంటే ఏం చూపించాడు? దేవుని మంచి. ఇప్పుడేమంటున్నాడు? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటే అర్థం ఏంటి? ఇదే మంచితనం నువ్వేం చేయాలి? ఇతరుల ఎడలా చూపించి. 32:1 కీర్తనలు. తన అతిక్రమలను పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత దేవుని క్షమాపణలు ఏముందండి? మంచితనం. నేను రియల్ రిపెంటెన్స్ పొందితే దేవుడు ఏం చేస్తాడు? అది ఏంటండి? ఆయనలో ఉన్న మంచితనం. 9 దేవుని మంచితనం సృష్టిలో కనబడుతుంది. 139:14 కీర్తనలు. నీవు నన్ను కలుగజేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఏం చూసంట? దేవుని మంచితనాన్ని చూసి. ఆలోచించండి, దేవుడు ఎవరు? మంచివాడు. దేవుని మంచితనంలో ఎక్కడ కనబడుతుంది? సృష్టిలో కనబడుతుంది. మనం కలుగు చేసిన విధానం. 145:15 చదవరా. సర్వజీవులు కన్నులు నీ వైపు చూచుచున్నవి. సర్వజీవు కన్నులు ఎవరి వైపు అంట? ఎందుకని? అసలు ఏబుతో ఎలా మాట్లాడతాడు తెలుసా? అడవి గురించి మాట్లాడతాడు, జంతువుల గురించి మాట్లాడతాడు, సృష్టి గురించి మాట్లాడతాడు, మకరం గురించి మాట్లాడతాడు. ఇవన్నీ నీకు తెలుసా అయ్యబ్బా? ఇంకేం మాట్లాడతాడు? ఇంకా మాట్లాడను ప్రభు, ఇంకేం మాట్లాడతాను, భయం వేస్తుంది. సమాధానం చెప్పలేకపోయాడు కదా. ప్రశ్నలు అడిగాడు కదా. నాకు ఎందుకు చేశావు, నేనేం చేశాను, నాతో మాట్లాడు, నువ్వు అన్యాయస్తుడివి, నేను పుట్టినప్పుడే మా అమ్మ చంపేస్తుంటే బాబు, ఏదో అనేసాడు కదా, బాధ తట్టుకోలేక. చెప్పండి, దేవుని మంచితనంలో సృష్టిలో కనబడుతుంది. 10 దేవుని మంచితనం తన సృష్టి కొరకు ఆయన అనుగ్రహించిన రకరకాల స్వాభావిక సంతోషాల్లో కనబడు. కీర్తన 149. యెహోవా అందరికి ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. చూసారా? రకరకాల స్వాభావిక సంతోషాల్లో కనబడుతుంది. యెహోవా అందరికీ ఉపకారి. ఆయన చేసే కార్యాల్లో ఏం కనబడుతుందండి? మంచితనం. దేవుని మంచితనం. దేవుని మంచితనం ద్వారా మనం అసలు ఏం నేర్చుకోవాలి? పాయింట్ 1, ఆయన మంచితనాన్ని బట్టి మనము ప్రభువుని ఆరాధించాలి. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఎగ్జాల్టింగ్. స్తుతి 3 రకాలు. రొటీన్ ప్రైజింగ్. రొటీన్ అంటే రోజు గాలి, నీరు, భోజనం, వస్త్రము, అన్నీ, ఆహారము, బట్టలు, అది రొటీన్. రెండోది థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞత, నీ పట్ల ఏం చేశాడు. మూడోది ఎగ్జాల్టింగ్. ఎగ్జాల్టింగ్ అంటే దేవుని యొక్క గొప్పతనం, మంచితనం, గుణగణాలు. మహాగణుడు, మహోన్నతుడు, ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, ఐగుప్తు నుండి ఇశ్రాయేలు ప్రజలను విడిపించి మమ్మల్ని లోకం నుండి విడిపించావు, మా పాపాల నిమిత్తం చనిపోయి తిరిగి లేచావు, నీ రక్తం ద్వారా రక్షణ, నీ రక్తం ద్వారా పాప బంధకాల నుంచి విడుదల, నీ రక్తం ద్వారా నిత్యజీవం, నీ రక్తం ద్వారా పరలోక ప్రవేశం, నీ రక్తం ద్వారా జీవగ్రంథంలో మా పేరు రాశావు. ఆయన ఏం చేశాడు? వాటిని తలపోసుకుంటూ దేవుణ్ణి ఏం చేయాలి? ఆరాధించాలి. కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి. దేన్ని బట్టి? ఆయన మంచితనాన్ని బట్టి. నెంబర్ 2, మనం దేవుని మంచితనమును తేలిగ్గా తీసుకొని మన రక్షణను వాయిదా వేయకూడదు. దేవుడు చాలా అవకాశాలు ఇస్తాడు కదా మనిషికి. ఏం చెప్తారు మనల్ని? చెప్పండి. డిసెంబరు తీసుకుంటా బాప్తీసం, జనవరి నుంచి బల తీసుకుంటా, ఇలా చెప్తారా మనకు? అంటే ఆయన మంచితనం అంత సులకనా? ఏం చేయకూడదు? మనం తేలిగ్గా తీసుకోకూడదు. ఏంటది? దేవుని మంచితనం. పర్వాలేదు, ఏం కాదులే, బాగానే ఉన్నానుగా, ఏం నెమ్మదిగానే ఉన్నానుగా, జరిగిపోతున్నాయిగా రోజులు, ఏమవుతుంది, తర్వాత తీసుకుంటాను బాప్తీసం, తర్వాత తీసుకుంటాను బల్ల అనొచ్చా? వాయిదా వేస్తున్నారు. దేన్ని బట్టి? మంచితనాన్ని బట్టి. వాస్తవంగా ఏమి రావాలి? ఈ పాటికి శిక్ష రావాలి. వచ్చిందా? రాలా. ఎందుకు రాలేదు? మంచితనం. నేను ఎలా తీసుకున్నాను దాన్ని? చులకనగా తీసుకున్నాను. రోమా 2:2-5. అట్టి కార్యములు చేయువారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదుము. అట్టి కార్యములు చేయువారికి తీర్పు తీర్చు వాటినే చేయుచున్న మనుషుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకుందువని అనుకుందువా? లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరగక ఆయన అనుగ్రహైశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా? అదండి, దేవుని మంచితనాన్ని ఏం చేస్తున్నాడు మనిషి? తృణీకరిస్తున్నాడు. పర్వాలేదు, ఇంకా ఉంది జీవితం, ఇంకా టైం ఉంది. మూడోది, దేవుడు మన జీవితంలోనికి దేవుడు ఏది అనుమతించినా అది మన మంచికే. కీర్తన 119:68. నీవు దయాళుడవై మేలు చేయుచున్నావు, నీ కట్టడలను నాకు బోధింపుము. దేవుడు ఏం చేస్తాడట? ఏం చేసినా మనకు. 71 చదువు.
నేను నీ కట్టలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఎండుట నాకు మేలాయనే. చూడండి, దేవుడు మన జీవితంలోనికి దేవుడు ఏది అనుమతించినది మన మంచికే. ఫోర్త్ వన్, మన కొరకైన దేవుని చిత్తం ఎల్లప్పుడూ మంచిదే. దేవుని చిత్తాన్ని ఎన్నడూ శంకించకూడదు, మరి ఆయన చిత్త పరిధిలో ఎల్లప్పుడూ నిలిచి ఉండాలి. రోమ 12:2. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి అంతే, తెలుసుకున్నట్టు. శంకించకూడదు, అనుమానించకూడదు, అపార్థము చేసుకోకూడదు. నెంబర్ 5, ప్రార్థనలో మనము మంచి వాటిని కోరితే మన పరలోకపు తండ్రి ధారాళంగా అనుగ్రహించును. రోమ 8:32. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? ప్రార్థనలో మన మంచి వాటిని కోరితే మన పరలోకపు తండ్రి ధారాళంగా అనుగ్రహిస్తాడు. అందుకే దైవచిత్తానుసారముగా ఏది అడిగినను అది మనకు ఆయన అనుగ్రహించు. మత్తయి 7:11. మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి. చాలు, అంటే చెడ్డవారే మంచి వాళ్ళనుకున్నప్పుడు పరలోకపు తండ్రి అంతకంటే మంచి ఇస్తాడు. నెంబర్ 6, దేవుని క్రమశిక్షణలో కూడా ఆయన ప్రేమ ప్రత్యక్షపరచబడును, అది మనం గుర్తించాలి. ఎబ్రీ 12:10. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టము వచ్చినట్లు మనలను శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన విన్నారండి? శిక్షించుచున్నాడు. దేవుని క్రమశిక్షణలో కూడా ఏం కనబడుతుంది? ప్రేమ, లవ్. మనకు దేవుడు శిక్షిస్తే దేవుని అపార్థం చేసుకుంటామా, లేకుంటే ఆయన మెచ్చుకుంటామా? అదే పాఠం అంటే. మరి దేవుడు మంచివాడైనప్పుడు నాకు చెడు చేస్తాడమ్మా, చేయడు. మరి నాకు శ్రమ వచ్చిందంటే అర్థం ఏంటి? ఆయన ఎవరు? మంచివాడు. ఇప్పుడు నేనేమవ్వాలి? ఆయన మంచితనములోనికి రూపాంతరం చెందాలి. అందుకు దేవుడు ఏం చేస్తాడు? మనల్ని శిక్షిస్తాడు. 7:1. అవకాశం దొరికిన కొలది మనం మనుషులందరి కొరకు ఏం చేయాలి? మేలు. గలతీ 6:10. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము. ఎందుకని? దేవుడు మంచివాడు, ఆ మంచితనం నాలో ఉంది. ఇప్పుడు ఆ మంచితనాన్ని నేనేం చేయాలి? అది పాయింట్. లోక 6:27. వినుచున్న మీతో నేను చెప్పునదేమనగా మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించు వారి మేలు చేయుడి. ఏం చెప్తున్నాడు? మనం ఎవరిని ప్రేమిస్తాం? మరి అది మనకున్న బలహీనత, అవునా కదా? మరి ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నాం పాఠం మనం? ఆయన ఎవరిని ప్రేమించాడు, మనం ఎవరిని ప్రేమించాలా? మనం ఎవరి కోసం ప్రార్థించాలా? హింసించు వారి కొరకు ఎవరి కోసం చేస్తాం? ఈరోజు పులగూర పెడితే రేపు తీగూర పెట్టిన వాళ్ళు చేస్తాం కదా, అవునా కదా? మన ఇంట్లో లేరా మనకు చెడ్డోళ్ళు? మన అమ్మ నాన్న లేరా? అత్త లేదా? కోడలు లేదా? వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నామా? దేవుడు ఎవరండి? దేవుడు మంచివాడు. మరి నేనేం చేయాలి? మంచి క్రియలు చేయాలి. ఎందుకు? ఆయన నాలో ఉన్నాడని లోకానికి నేనేం చేయాలి? చూపించాలి. ప్రార్థన. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ఈరోజు మీ దయను బట్టి, మీ కృపను బట్టి పితృదేవ శాస్త్రములో 3 అంశముగా దేవుడు మంచివాడు అనే ఈ ప్రధానమైన అంశంలో దేవుని మంచితనం ఏంటో ఇప్పటి వరకు వివరంగా, విపులంగా తెలుసుకున్నాం. దేవుని మంచితనం తెలుసుకున్న మేము నేర్చుకున్న పాఠం, ఆ మంచితనాన్ని బట్టి అన్ని వేళల దేవుణ్ణి ఆరాధించాలి, స్తుతించాలి, గణపరచాలి, మహింపరచాలి, కొనియాడాలి. అంతేకాదు ఇతరుల పట్ల నీ మంచితనాన్ని మేము చూపించాలి. కాబట్టి దేవా, నేను నీ పిల్లలు ఆ విధంగా జీవించడానికి మీ శక్తి మాకు సమృద్ధిగా దయచేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువు అయిన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, త్రియేక దైవ దీవెనలు మనకు సకల పరిశుద్ధులకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. దైవాశిష్యులు.